హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడైతే ఫస్ట్ ఒక కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను నార్మల్గా కాఫీ టీ తాగను మార్నింగ్, బట్ ఇవాళ ఫుల్ హెడేక్గా ఉంది. సో ఒక కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుని తాగాను. 2 డేస్ నుండి ఫుల్ వర్షం పడుతుంది బెంగళూరులో. ఎక్కడ పోవడానికి లేదు అసలు. మేమైతే మాల్కి వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకున్నాం ఈరోజు, బట్ ఈ వర్షం వల్ల ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా స్విగ్గీలోనే ఆర్డర్ చేసుకున్నాం. మేము లేట్గా లేసాం, ఇక ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదనేసి తట్టే ఇడ్లీ అండ్ వడ ఆర్డర్ చేసుకున్నాం. తట్టే ఇడ్లీ అయితే చాలా స్మూత్గా చాలా బాగుంది, వడ కూడా చాలా బాగుంది. ఇక అలాగే రైస్ బాత్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. నేనైతే కొద్దిగా రైస్ బాత్ కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంటుంది ఇక్కడ రైస్ బాత్. ఇక తినేసి మేము ఇక గ్రాసరీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఇన్స్టామార్ట్లో. ఆఫ్టర్నూన్ సాంబార్ అలా ప్రిపేర్ చేసుకుందామని. వర్షానికి గ్రాసరీస్ రావడమే లేట్ అనుకుంటే డెలివరీ చేసే అబ్బాయి వేరే అడ్రస్కి పొరపాటున డెలివరీ చేశారు మా గ్రాసరీస్. ఇక మేము స్విగ్గీలో హెల్ప్ సెక్షన్లోకి వెళ్ళి సపోర్ట్ టీమ్తో మాట్లాడి మళ్ళీ మా గ్రాసరీస్ రావడానికి చాలా లేట్ అయిపోయింది. ఇక ఫాస్ట్గా ఇక్కడ పప్పు అయితే పెట్టేస్తున్నాం. మా దగ్గర కుక్కర్ పాడైపోయింది, ఇంకా అందుకే ఇక్కడ గిన్నెలో అయితే చేసుకుంటున్నాం మేము. ఈ ఈ లైక్ ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది పప్పులో చాలా బాగుంటుంది, అందుకే కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాం. ఇంకా అలాగే రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేస్తున్నాం. మేము ఇద్దరమే ఉన్నాం, ఇంకా అందుకే 1 గ్లాస్ సరిపోతుందని 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకొని పెట్టేసుకున్నాం. ఈ సాంబార్ ఉల్లిపాయలతో అయితే చాలా బాగుంటుంది టేస్ట్, ఇంకా అందుకే సాంబార్ ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాం. ఇంకా అలాగే డ్రమ్ స్టిక్స్ కూడా యాడ్ చేసి సాంబార్ అయితే చేసుకుంటున్నాం. ఈ సాంబార్లో తిరగవాత అనేది మెయిన్, బాగా వేగకపోతే టేస్ట్ బాగుండదు. ఇంక అందుకే మంచిగా వేగిన తర్వాత చింతపండు అయితే యాడ్ చేసి ఇంకా మసాలా అయితే యాడ్ చేస్తున్నాం. 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకొక టేబుల్ స్పూన్ కారము, మీకు కారం తగినంత, మీకు టేస్ట్కి తగినంత, కొద్దిగా సాంబార్ పౌడరు, సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఆల్రెడీ ఉడకబట్టిన పప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక తినేసి ఇక కాసేపు అయితే పడుకున్నాము. ఆఫ్టర్నూన్ ఇవాళ ఖాళీగానే ఉన్నామనేసి పడుకొని ఈవినింగ్ అయితే లేసేసి ఈవినింగ్ బ్యూటీ పార్లర్కి వెళ్దామనేసి బయట అయితే వచ్చాను. వెదర్ అయితే కొద్దిగా బెటర్ ఇప్పుడు మార్నింగ్తో పోలిస్తే. మార్నింగ్ అయితే ఫుల్ వర్షం పడుతుంది, బట్ ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్టుంది, లైట్గా ఎండ అయితే వచ్చింది. నేనైతే ఇక్కడ దగ్గరలో లుక్స్ అండ్ లగ్జరీ అనేసి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇది, అక్కడికైతే వెళ్ళాను. ఐబ్రో అయితే చేయించేసుకొని నెక్స్ట్ మాల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. నాకైతే సైట్ పెరిగింది అనిపిస్తుంది, సో అక్కడికైతే లెన్స్ కార్ట్కి అయితే వెళ్ళాను. అక్కడ ఫ్రీగానే ఐ చెకప్ చేస్తారనేసి చెక్ అయితే చేయించుకున్నా, బట్ నాకైతే ఏం పెరగలేదు సైట్. ఇంకా అలాగే కాసేపు తిరుగుతూ ఉన్నా. ఫుల్ ఖాళీగా ఉంది మాల్ ఇవాళ, ఎక్కువ రష్ అయితే లేదు. నేనైతే ఫుడ్ కోర్ట్కి వచ్చాను. రాజధానిలో ఒక మసాలా టీ అయితే తాగాను, టేస్ట్ అయితే బాగుంది. ఇక టీ తాగేసి అలాగే సూపర్ మార్కెట్కి వెళ్ళాను. నాకు 1 వీక్ కావాల్సిన గ్రాసరీస్ అయితే తీసుకొని ఇంకా అలాగే బేకరీకి అయితే వచ్చాను. ఇక్కడ బేకరీ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ చికెన్ బైట్ నాకు చాలా ఇష్టము. నేనైతే ఒక చికెన్ బైట్, ఒక చికెన్ పఫ్ అండ్ ఒక మష్రూమ్ పఫ్ అయితే తీసుకున్నా, నాకు మా రూమ్మేట్స్కి. అప్పటికి అన్నీ ఖాళీ అయిపోయినాయి, 1, 2 అలా ఉన్నాయి. ఇక మిగిలిన నేను తీసేసుకొని రూమ్కి అయితే వచ్చేసాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.